ప్రతి ఒక్కరు నేను జ్ఞాని అనుకుంటాడు, ప్రతి ఒక్కరు నేను పండితుడిని అనుకుంటాడు, ప్రతి ఒక్కరు నేను తెలివిగలవాడిని అనుకుంటాడు. అయితే కృష్ణ భగవాన్ దృష్టిలో ఆ పండితుడు ఎవరు, జ్ఞాని ఎవరు, తెలివైనవాడు ఎవరయ్యా అంటే పరమాత్ముడు చెప్తున్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. పండితుడు ఎవరయ్యా అంటే మానవులలో ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుణ్ణి, సునక మాంసం వండుకు తినే చండాలుణ్ణి సమంగా చూసేవాడు, సత్వగుణంతో ఉన్న ఆవుని, రజోగుణంతో ఉన్న ఏనుగుని, తమోగుణంతో ఉన్నటువంటి కుక్కని, ఈ మూడు గుణాల వారిని కూడా సమానంగా చూడగలిగే స్థాయిని ఉంటాడు, అతనే పండితుడని చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఎదగవలసిన స్థితి ఏంటంటే ఈ సమాజాన్ని అంత సమానత్వంలో చూడగలగటం.